నమస్కారం. విక్రమార్క బేతాళ కథలు రాజును అతని తెలివితేటలను పరీక్షించే అద్భుతమైన కథామాలిక. ఈ మహాజ్ఞానాన్ని పరీక్షించే కథలకు మీకు స్వాగతం. క్షమించండి, పండుగల కారణంగా ఈసారి అప్లోడ్ కొంచెం ఆలస్యమైంది. మిత్రులారా, మన వీడియోలను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఇది మాకు మరింత మంచి కంటెంట్ అందించడానికి ప్రోత్సాహాన్ని ఇవ్వదు. దయచేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే అది మాకు ఎంతో బూస్ట్నిస్తుంది. మీ ప్రోత్సాహంతోనే మేము మరింత ముందుకు వెళ్తాం. ఇక ఆలస్యం చేయకుండా 9వ భాగంలోకి అడుగు పెడదాం. కథ పూర్తయ్యాక వచ్చే ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్లొద్దు. మీ సమాధానాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటాం. పట్టువదలని విక్రమార్కుడు బేతాళుణ్ణి తీసుకుని నడుస్తున్నప్పుడు బేతాళుడు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్పాడు. మొదటి కథ, ముగ్గురు బ్రాహ్మణ కుమారులు. మచ్చిలి గ్రామంలోని అర్జునశర్మ కుమార్తె సుకుమారిని సూర్యుడు, జ్ఞాని, సూత్రజ్ఞుడు అనే ముగ్గురు బ్రాహ్మణ కుమారులు వివాహం చేసుకోవాలని కోరగా ఆమెను ఒక రాక్షసుడు అపహరించాడు. జ్ఞాని తన దృష్టితో రాక్షసుడున్న చోటు తెలుసుకున్నాడు. సూత్రజ్ఞుడు ఆకాశంలో వెళ్లే రథాన్ని సృష్టించాడు. సూర్యుడు ఆ రథంలో వెళ్లి రాక్షసుణ్ణి చంపి సుకుమారిని రక్షించాడు. సుకుమారిని ఎవరు పెళ్లి చేసుకోవాలో అని బేతాళుడు విక్రమార్కుడిని అడగ్గా విక్రమార్కుడు తమ ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన సూర్యుడు సరైనవాడు అని చెప్పాడు. మౌనభంగమవడంతో బేతాళుడు చెట్టుపైకి వెళ్లాడు. రెండవ కథ, సత్యవంతుడు, రత్నాంగి. విక్రమార్కుడు తిరిగి బేతాళుణ్ణి తీసుకుని వెళుతుండగా బేతాళుడు మరొక కథ చెప్పాడు. సోమవేదిక పట్టణంలో రత్నాంగిని చూసిన సత్యవంతుడు ఆమె తనకు భార్య అయితే కాళికాదేవికి తన కంఠాన్ని బలి ఇస్తానని మొక్కుకున్నాడు. రత్నాంగిని వివాహం చేసుకున్న కొన్నాళ్లకు ఆమె తమ్ముడు భద్రుడితో కలిసి అత్తవారింటికి వెళుతుండగా మొక్కుకున్న గుడి దగ్గర ఆగి సత్యవంతుడు మొక్కు చెల్లించుకుని ఆత్మబలిదానం చేసుకున్నాడు. బావ మరణాన్ని చూసిన భద్రుడు కూడా అక్కడే ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త, తమ్ముడు మరణించారని రత్నాన్ని కూడా కత్తితో మెడనరుకుబోగా కాళికాదేవి ప్రత్యక్షమై వారిని బతికించమని కోరమండది. తొందరలో రత్నాంగి తమ్ముడి తల భర్త శరీరానికి, భర్త తల తమ్ముడి శరీరానికి అతికించింది. అమ్మవారు వారిని బతికించి అంతర్ధానమయ్యారు. వారిలో రత్నాంగికి ఎవరు భర్త అవుతారని బేతాళుడడగ్గా విక్రమార్కుడు శరీరానికి ముఖ్యమైనది తల కాబట్టి భర్త తల ఉన్నవాడే ఆమె భర్త అవుతాడు అని చెప్పాడు. మౌనభంగమవడంతో బేతాళుడు తిరిగి చెట్టుపైకి వెళ్లాడు. విక్రమార్కుడు మరలా మోదుగు చెట్టు ఎక్కి బేతాళుణ్ణి తాళ్లతో కట్టి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. కొంచెం దూరం నడిచిన తర్వాత బేతాళుడు, విక్రమార్క మహారాజా, నన్ను మోస్తున్న నీకు మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెబుతాను. పూర్వం పాటలీపుత్రానికి విక్రమకేసరి అనే రాజు ఉండేవాడు. ఆయనకు పరాక్రమకేసరి అనే కుమారుడున్నాడు. రూపంలోనూ విద్యాబుద్ధుల్లోనూ పరాక్రమకేసరి మంచి పేరు పొందాడు. ఒకరోజు ఒక వేటగాడు పంచరంగుల అందమైన చిలుకను తెచ్చి ఇచ్చి, రాజకుమారా, ఈ చిలుక శక్తి చాలా అద్భుతమైనది. ఈ చిలుక జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది చెబుతుంది. ఇలాంటి చిలుక మీలాంటి ప్రభువుల వద్ద ఉండవలసింది, అందుకని మాలాంటి అల్పుల దగ్గర దీనిని ఉంచుకునే అర్హత నాకు లేదు అని వేటగాడు దాన్ని రాజకుమారుడికిచ్చి వెళ్ళిపోయాడు. రాజకుమారుడు చిలుకకు ఒక బంగారు పంజరం చేయించి దానిలో ఉంచి దానికి కావలసిన ఆహారమిస్తూ దాన్ని బాగా చూసుకోవసాగాడు. దాని ద్వారా అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాడు. కొన్ని రోజులైన తర్వాత ఒకసారి రాజకుమారుడు ఆ చిలుక వద్దకు వచ్చి, ఓ చిలుక, నీకు అన్నీ తెలిసినట్లు చెబుతావు కదా, నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో తెలుసా? ఆమె ఎవరో చెప్పు అని అడిగాడు. వెంటనే చిలుక, ఇక్కడికు దగ్గరలో వేదాంతపురము అనే నగరాన్ని మహాధరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. వారికి రత్నవళ్ళి అనే కుమార్తె కలదు. ఆమె కూడా నీలాగో ఒక త్రికాలాలు తెలుపగల ఒక ఆడచిలుకను పెంచుకుంటోంది అని చెప్పింది. వెంటనే రాజకుమారుడు ఆ విషయం తల్లిదండ్రులకు తెలిపాడు. అదే సమయానికి రత్నాంగి కూడా తన దగ్గర ఉన్న చిలుకను తనకు రాబోయే భర్తను గురించి అడిగింది. అప్పుడు చిలుక, పాటలీపుత్రానికి చెందిన యువరాజు నీకు కాబోయే భర్త అని చెప్పింది. దానికి చాలా సంతోషించి వెంటనే ఆ విషయం తల్లిదండ్రులకు తెలిపి వెంటనే అక్కడికి వెళ్లి వారి అంగీకారం తెలుసుకుని రమ్మని తెలిపింది. వెంటనే ఇరుదేశాల రాజులు కలుసుకుని ఒక మంచి ముహూర్తాన వారికి వివాహం జరిపించారు. వివాహమైన తర్వాత రాజకుమారుడు కొన్ని రోజులు అత్తగారింట్లో ఉండి రత్నవళ్ళిని తీసుకుని ఆమెతో పాటు తన రాజ్యానికి చేరుకున్నాడు. ఆ చిలుకకు తన చిలుక పక్కనే ఒక పంజరం ఏర్పాటు చేసి దానిలో ఆ చిలుకను పెట్టాడు రాజకుమారుడు. మనమిద్దరం కలిసి జీవించడానికి కారణమైన ఆ 2 చిలుకలను కూడా కలిపి మనం ఆనందంగా ఉందాము అని చెప్పింది రత్నమాల. దానికి రాజకుమారుడు సరే అని ఆ 2 చిలుకలను ఒక పంజరంలో ఉంచాడు. మగచిలుక ఆడచిలుక దగ్గరగా వస్తుంటే, ఏం దగ్గరకు వస్తున్నావు,
నన్ను వలచి నా దగ్గరకు రావాలనుకుంటే ఆ ఆలోచన మానుకో, ఎందుకంటే మొగవాళ్లు విశ్వాసఘాతకులు, వాళ్లను అస్సలు నమ్మకూడదు అన్నది ఆడచిలుక. ఆ మాటలకు మగచిలుక ఆశ్చర్యపోయి, ఏమిటి, మొగవారు విశ్వాసఘాతకులా? నమ్మదగినివారా? ఇది చాలా వింతైన మాట. నమ్మదగినవి ఆడవారే కాని మొగవారు కాదు. స్త్రీలకుండే ధైర్యం, సాహసం, బొంకడంలో నేర్పరితనం, వంచన, ప్రాణహాని తెచ్చే మీలాంటి గుణాలు మొగవారికి ఉండవని, ఆడవాళ్ల మూలంగా ఆపదల పాలైన మొగవారిని ఎవరినైనా చెప్పగలను అని ఆడచిలుక అడిగింది మగచిలుక. రాను రాను వాటి వాదన చాలా ముదిరింది. పురుషులే కానివారని ఆడచిలుక, స్త్రీలే అసాధ్యులని మగచిలుక ఇద్దరూ చాలా గొడవపడ్డారు. వీరిద్దరి గొడవ ముదిరి వెంటనే వారి యజమానులైన రత్నమాలను, యువరాజును పిలిచి తమకు వచ్చిన తగువును చెప్పారు. ఇలా మీరు కారణాలు చెప్పకుండా ఇద్దరు చెప్పిన సందర్భాలను బట్టి మేము తీర్పు చెబుతామన్నారు ఇద్దరు. అప్పుడు ఆడచిలుక ఇలా చెప్పింది. అభయసత్యనే పట్టణంలో వాల్మీకుడు అనే వైశ్యుడుండేవాడు. ఆయనకు తర్కకేసరి అనే కుమారుడున్నాడు. అతను తల్లిదండ్రుల మాటలను గౌరవించేవాడు. ఆకతాయిలతో స్నేహం చేస్తూ, తాగుబోతులతో తిరుగుతూ, తాగుతూ, వేశ్యలను మరిగి, తండ్రి సంపాదించిన ధనమంతా దొంగతనంగా వేశ్యలకు ఇస్తూ, ఎవరి మాట లెక్క చెయ్యక ఉండేవాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకపోవడంతో చివరికి తండ్రి చిరాకు వేసి ఇంటిలోనికి రావద్దు అని చెప్పి బయటకు గెంటివేశాడు. డబ్బులు లేని తర్కకేసరిని తమ ఇంటిలోకి రానివ్వలేదు వేశ్యలు. దానితో అతను వేరే దేశం పారిపోయాడు. అలా కొన్ని రోజులు తిరిగి ఒక నగరం చేరుకున్నాడు. తిరిగి అలకాపురము అనే నగరానికి చేరుకున్నాడు. అక్కడ ధనగుప్తుడు అనే వైశ్యుడుండేవాడు. ఆ వైశ్యుని ఇంటికి తర్కకేసరి చేరుకొని, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, భోజనం పెట్టమని అడిగాడు. భోజనమైన తర్వాత తర్కకేసరి కులం, మిగిలిన వివరాలు అడిగితే అప్పుడు తర్కకేసరి, మాది అభయసత్యము అనే నగరం. తల్లిదండ్రులతో చిన్న గొడవ కారణంగా నేను అలిగి ఇంటిలోంచి వచ్చాను అని చెప్పాడు. అతని అందచందములు చూసి ధనగుప్తుడు తన వద్దనే ఉంచుకొని తన కుమార్తెను సుశీలను ఇచ్చి వివాహం చేశాడు. సుశీల చాలా అందమైనది. వివాహమైన తర్వాత తన ఆస్తిని అతనికి ఇచ్చి తన కూతురును సంతోషంగా చూసుకోమని చెప్పాడు. కొన్ని రోజులు మామగారి వద్ద ఉన్న తర్కకేసరి అత్తగారితో, మామగారితో, చిన్న కారణం మూలాన నేను నా తల్లిదండ్రులను వదిలి వచ్చాను, ఇక్కడికి వచ్చి చాలా రోజులైంది, అందువలన ఒకసారి నేను మా ఊరు వెళ్ళి అక్కడి వారి బాగోగులు చూసి వస్తాను అన్నాడు. వెంటనే ధనగుప్తుడు, సరే బాబూ అని ధన కానుకలతో అమ్మాయిని కూడా తీసుకుని వెళ్ళండి అని కొంతమంది సేవకులను ఇచ్చి పంపాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత కానుకలు తీసుకుని వెంట వచ్చిన సేవకులను తిరిగి పంపేశాడు. కొంత దూరం వెడిచిన తర్వాత సుశీలతో, ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉంటారు, అందుకని నీవు ఆ నగలు తీసి మొత్తం నాకు ఇవ్వు అన్నాడు. ఆయన మాటలు నిజమని నమ్మిన సుశీల నగలను మొత్తం తర్కకేసరికి ఇచ్చింది. అలా కొంత దూరం నడిచిన తర్వాత ఆమెను ఒక బావిలో పడవేసి అక్కడి నుంచి ఆనందంగా తన ఊరు వెళ్లి పూర్వం పరిచయమున్న వేశ్యలకు ఆ నగలు ఇచ్చి వారితో సుఖాలనుభవించసాగాడు. బావిలో పడిన సుశీల బావిలో నీరు లేకపోవడం వల్ల ప్రాణం పోకపోయినా బయటకు రాలేక ఏడ్వసాగింది. ఆమె ఏడుపు విన్న ఆ దారిలో వెళుతున్న బాటసారి ఆమెను బయటకు తీసి కాపాడారు. ఆమె తన గ్రామానికి చేర్చమని అడిగింది. దానికి బాటసారి ఆమెను తన గ్రామం చేర్చారు. గ్రామం చేరిన సుశీల తన భర్త ఇలా చేశాడు అంటే వారు బాధపడతారు అని, దొంగలు తన నగలను దొంగలించి తన భర్తను కూడా తీసుకుని వెళ్లాడు అని ఏడుస్తూ చెప్పింది. అప్పుడు ధనగుప్తుడు, నగలు పోతే పోయినవి అమ్మా, నీవు ఏమీ బాధపడకు, నువ్వు బాగానే ఉన్నావు కదా, నేను నీ భర్తను వెతకడానికి మనుషులను పంపుతాను అంటూ ఓదార్చాడు. అల్లుడు వెతకడానికి మనుషులను పంపాడు. తర్కకేసరి తను తీసుకుని వెళ్లిన నగలు అయిపోయిన తర్వాత వేశ్యలు అతన్ని ఇంటినుంచి పంపేశారు. అటు ఇంటికి వెళ్లలేక, ఇటు మామగారింటికి రాలేక ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ ఆ గ్రామాన్ని వదలనడిచాడు. ధనగుప్తుడు పంపిన మనుషులకు తర్కగుప్తుడు కనబడ్డాడు. వెంటనే అతన్ని వెంటపెట్టుకుని మామగారింటికి వెళదాము రమ్మని అన్నాడు. దానికి తర్కగుప్తుడు వినకపోతే అతన్ని బ్రతిమాలి ధనగుప్తుడి ఇంటికి చేర్చాడు. భర్త వచ్చాడని సంతోషించి భార్య ఎదురుగా వచ్చింది. ఆమె ముఖం చూసే ధైర్యం చెయ్యలేక అతను పక్కకు వెళ్లబోయేసరికి ఆమె ఎదురుగా వెళ్లి, నిన్ను మార్చి నా దగ్గరికి చేర్చమని మొక్కుకున్నాను, నన్ను వదిలి ఎందుకు వెళ్లారు, నేను నాన్నకు ఏమీ చెప్పలేదు, మీరు నన్ను బావిలో తోసి వెళ్లారు అని చెప్పలేదు, దొంగలు ఎత్తుకొని పోయారు అని చెప్పాను, వారు అది నిజమని నమ్మి మిమ్మల్ని వెతకడానికి మనుషులను పంపారు, అందుకని మీరు భయపడకుండా నాతో ప్రేమగా ఇక్కడే ఉండండి అని తర్కగుప్తుణ్ణి లోపలికి తీసుకుని వెళ్ళింది. అల్లుడు వచ్చడంతో అత్తమామలు ఎంతో సంతోషించారు. అతను భార్యతో కొన్ని రోజులపాటు మంచిగా బుద్ధిమంతుడిలాగానే ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత మరలా వేశ్యల మీద మమకారంతో ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నాడు.
నగలను అడిగితే ఈసారి సుశీల అస్సలు ఇవ్వడం సరికదా, తన్ను అనుమానిస్తుంది అని ఆలోచిస్తున్నాడు. ఆ రోజు రాత్రి సుశీల నిద్రపోతున్న సమయంలో సుశీలను చంపి ఆమె ఒంటిమీద ఉన్న నగలను తీసుకొని పారిపోయాడు. కూతురు చనిపోయింది అన్న బాధలో ధనగుప్తుడు ఆయన భార్య కూడా దిగులుతో చనిపోయారు. అప్పుడు ఆడచిలుక రత్నవల్లి వైపు చూస్తూ, విన్నావు కదా, రాణి భర్త మీద అంత ప్రేమతో భర్తనే దైవంగా భావించి సేవలు చేస్తున్న ఆమె భర్త చాలా క్రూరంగా ఆమెను ప్రేమ లేకుండా చంపేశాడు. అలాంటి దుర్మార్గపు బుద్ధిగల మొగవాళ్లను నమ్మకూడదు అన్నది. అందరూ అలాగే ఉంటారా అని మీరు అడగవచ్చు. పురుషుడెప్పుడూ తన భార్య అందంగా ఉన్నా పతివ్రతైన పరకాంతలను చూస్తూనే ఉంటాడు. అది వారి సహజగుణం. ఇక మీరు ఆలోచించుకోండి అని అంది. రత్నవల్లి, పరాక్రమకేసరి ఇద్దరూ మగచిలుకను చూస్తూ, స్త్రీలలో దుష్ట స్వభావులు ఉన్నారు అన్నావు, అదెలాగో చెప్పు అని అడిగారు. రాజేంద్ర, అరిష్టపురము అనే పట్టణానికి ధర్మకేసరి అనే యువరాజు ఉండేవాడు. ఆ పట్టణంలో సువర్ణుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతనికి యామిని ఒక్కతే కూతురు. ఆమెకు వివాహం చెయ్యాలని అన్ని నగరాలు వెతకగా చివరకు చంద్రపట్టణంలో ధనయ్యకు ఒక్కడే కొడుకు బంగారయ్య ఉన్నాడని తెలిసి అతనికి తన కూతురును ఇచ్చి వివాహం చేయాలని ఆ పట్టణం చేరుకొని తన కుమార్తెకు మీ కొడుకును ఇవ్వమని అడిగాడు. దానికి ధనయ్య సంతోషించి ఒక మంచి ముహూర్తాన యామినికి బంగారయ్యకు వివాహం జరిపించాడు. వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజులకు వారి నగరం చేరుకొని వ్యాపార నిమిత్తం నావలో వేరే ద్వీపానికి చేరుకున్నాడు. భర్త వెళ్లిన కొన్ని రోజులకు యామిని పరపురుషుల మీద వ్యామోహం పెంచుకుని తన కోరిక తీర్చుకోవటానికి ఒక సేవిక సహాయం తీసుకుంది. ప్రతిరోజూ తన ఇంటికి పంచాంగం చెప్పటానికి వచ్చే ఒక బ్రాహ్మణుడి యువకుడిని లోబరుచుకుని అతనితో క్రీడించసాగింది. కొన్ని రోజులైన తరువాత బంగారయ్య తన వ్యాపారాన్ని ముగించి చాలా ధనంతో ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రి తన ఇంటి వెనుకవైపు ఉండమని తన సేవిక ద్వారా బ్రాహ్మణుడికి చెప్పి పంపింది యామిని. ఇంటికి వచ్చిన భర్తతో చాలా ఆప్యాయంగా ప్రేమగా నటించసాగింది. తన ప్రయాణ విశేషాలు చెబుతూ ఉంటే అడ్డు చెప్పక వింటూ కూర్చున్నది. ఇలా ఉండగా నగరంలో గస్తీ తిరుగుతున్న రాజభటులు వ్యాపారి ఇంటి వెనుక ఉన్న బ్రాహ్మణుణ్ణి దొంగ అనుకుని బాగా కొట్టారు. అతను కిందపడి కొట్టుకుంటూ ఉంటే ఆ రాజభటులు దగ్గరకు వచ్చి చూసి బ్రాహ్మణుడు అని తెలుసుకుని అనవసరంగా కొట్టామనుకుని బాధపడి అక్కడి నుంచి తీసుకుని వెళదాము అనుకుంటూ ఉండగా ఇంతలో తలుపు చప్పుడైతే వెంటనే అక్కడనే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి చూడసాగారు. బంగారయ్య నిద్రపోయిన తర్వాత వెంటనే యామిని అక్కడి నుంచి లేచివచ్చి బ్రాహ్మణుడు వేచి ఉన్న తలుపు దగ్గరకు వచ్చింది. తలుపు తీసి కిందపడి కొట్టుకుంటున్న ఆ బ్రాహ్మణుణ్ణి చూసి భయంతో, అయ్యే, ఎంత పని జరిగింది అని చాలా బాధపడసాగింది. ప్రేమతో తన ప్రియుడి ముఖాన్ని ముద్దాడుతూ ఉన్నది. ప్రాణం పోతున్న సమయంలో అతని నోట్లోకి ఆమె ముక్కు వెళ్ళింది. సరిగ్గా అప్పుడే అతని ప్రాణం పోయింది. ఎంత ప్రయత్నించినా ఆమె ముక్కు రాలేదు. గట్టిగా లాగేసరికి ముక్కు ఊడి ముఖమంతా రక్తమయింది. అయ్యో, ప్రియుడూ పోయాడు, నా ముక్కూ పోయింది అని బాధపడుతూ, ఇలా నా ముఖాన్ని చూస్తే భర్త ఏమనుకుంటాడో అని అనుకొని తన ప్రవర్తన తెలిసి తన భర్తే అతన్ని చంపించి ఉంటాడు అని భావించి అతని మీద ఎలాగైనా కసి తీర్చుకోవాలి అని శవాన్ని అక్కడే వదిలివేసి భర్త పడుకున్న గదిలోకి వెళ్ళి గట్టిగా ఏడ్వసాగింది. ఆమె ఏడుపు విన్న ఇంట్లోని వారందరూ లేచివచ్చి, ఏమి జరిగింది, నీవెందుకేడుస్తున్నావు? రక్తం పూసి సిద్ధంగా ఉంచుకున్న కత్తిని వాళ్లకి చూపించి, ఇంకేముంది చెప్పటానికి, పాపాత్ముడైన నా పతి దేశాంతరం నుంచి వచ్చి నిర్దోషినైన నన్ను ఈ కత్తితో నా ముక్కు కోశాడు. ఎంత దారుణం చేశాడో చూశారా? ఇంక నాకీ బ్రతుకెందుకు? ఇందులో ధర్మాధర్మాలు ఎవరు విచారిస్తారు అని మరింత గట్టిగా ఏడుస్తూ కూర్చున్నది. ఆ గలాటాకి ఇరుగుపురుగువారు కూడా వచ్చి యామిని మాటలే నిజమని అతన్ని తిడుతూ ఇంట్లోకి వచ్చి నిద్రపోతున్న బంగారయ్యను లేపారు. లేచిన తర్వాత ఇంతమంది తమ ఇంటి ముందు గుమిగూడి ఉండటం, భార్య ముఖమంతా రక్తమవ్వటంతో ఏమి జరిగింది అని అడిగాడు. వారేమీ చెప్పకుండా అతన్ని కోపంగా చూస్తూ ఉన్నారు. కొంతసేపటికి రాజభటులు అటుగా వచ్చి జరిగిన దాని గురించి విచారించి బంగారయ్యను యామినిని తీసుకుని రాజసభకు చేరుకున్నారు. జరిగినది తెలుసుకున్న బంగారయ్యను, నీకు ఇష్టం లేకపోతే వదిలేయాలి, కాని ఇలా అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను కనీసం కనికరంగా లేకుండా ముక్కు కోసి ఇలా వికృతం చేస్తావా?
ఎందుకిలా చేశావు అని అడిగాడు రాజుగారు. దానికి బంగారయ్య భయపడుతూ, మహాప్రభో, నా భార్య పట్ల నేను ఏనాడూ తప్పు చేయలేదు. ఆమె అంటే నాకు ఎంతో ప్రేమ. యామిని ముక్కు ఎలా కోయబడిందో నాకు తెలియదు అని బాధపడుతూ చెప్పాడు. దానికి రాజుగారు యామిని వైపు చూసి, తనకు నీవంటే ప్రేమ అంటున్నాడు. మరి నీవు నా ముక్కు అతను కోశాడు అంటున్నావు. దానికి నీవేమి చెబుతావు అని అడిగాడు రాజుగారు. దానికి యామిని వినయంతో, దేవా, నేను రాత్రి నా భర్త పక్కన ఉండగా ఎవరు వచ్చి నా ముక్కు కోశారు? నా ముక్కును నేను కోసుకోను కదా. ధర్మజ్ఞులైన మీరు ఎవరు నేరస్తులనేది నిర్ణయించి వారికి శిక్ష విధించండి అని ఏడుస్తూ అంది. యామిని ముక్కు కోయబడి ఉండటం వల్ల రాజు జాలిపడి బంగారయ్యే ఆమె ముక్కును కోసి ఉంటాడని భావించి, ఈ చర్యను చేసింది ఖచ్చితంగా ఆమె భర్తే అని తెలియచున్నది. స్త్రీని, అందునా భార్యను అక్రమంగా పరాభవించి ముఖం వికృతపరిచినందుకు నీకు నేను మరణదండన విధిస్తున్నాను అన్నాడు. శిక్ష విధిస్తున్న సమయంలో రాజదర్బారులో వచ్చిన రాత్రిపూట గస్తీ తిరుగుతున్నవారు లోపలికి వచ్చారు. వెంటనే రాజుగారితో రాత్రి తాము గస్తీ తిరుగుతున్నప్పుడు జరిగినదంతా వివరించి, ప్రభూ, ఈ బంగారయ్య నిరపరాధి. ప్రాణం పోయేటప్పుడు ఈమె ఆ బ్రాహ్మణుణ్ణి ముద్దాడుతుంటే ఈమె ముక్కు అతని నోట్లో ఉంది. ఆ క్షణంలో ప్రాణం పోవటంతో అతని పళ్ళు ముక్కును గట్టిగా పట్టుకోవటంతో ఈమె ముక్కును గట్టిగా లాగటంతో ముక్కు అతని నోట్లో ఉండిపోయింది. కావాలంటే మీరు పరీక్షిస్తే ఆ బ్రాహ్మణుడి నోట్లో ఈమె ముక్కు ఉంటుంది అని చెప్పారు. వెంటనే రాజు ఆ బ్రాహ్మణుడి శవం దగ్గరకు పంపి అతని నోట్లో ఉన్న యామిని ముక్కును తీసుకుని రమ్మన్నాడు. రాజభటులు వెంటనే వెళ్లి ఆ ముక్కును తీసుకుని వచ్చారు. రాజు తన తీర్పును విచారించి బంగారయ్యను వదిలిపెట్టి కోపంతో యామినికి మరణశిక్ష విధించాడు. విన్నారు కదా, బంగారయ్య ఎంత అనురాగం కలిగి ఉన్నా అతని భార్య దుష్ట స్వభావం వల్ల అతని ప్రాణానికి అపాయం వచ్చింది. దేవుడి దయవల్ల అతను బతికి బయటపడ్డాడు. లేకపోతే అన్యాయంగా మరణశిక్ష అనుభవించేవాడు అనన్నది చిలుక. మేమిద్దరం చెప్పినది విన్నారు కదా, మీరు బాగా ఆలోచించి మీ తీర్పు చెప్పండి అన్నాయి 2 చిలుకలు. బేతాళుడు, వారు చెప్పిన తీర్పు నేను చెప్పను. ఏది న్యాయమో నువ్వు చెప్పు విక్రమార్క అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు, మగవాడేం తప్పు చేసినా చెల్లుతుంది, కాని స్త్రీలకు అలా కాదు. మగవాడికి ఆ స్వాతంత్ర్యముంది కనుక యువతి ప్రవర్తనే అక్రమం అని నా అభిప్రాయం అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కుడికి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు రివ్వున చెట్టుపైకి ఎగిరిపోయాడు. విక్రమార్కుడు యథావిధిగా అతని కోసం వెనకకు బయలుదేరాడు. ఈ ప్రశ్నకు జవాబును కమెంట్లలో చెప్పండి. పరాక్రమకేసరి, రత్నవల్లి వారిద్దరి వివాహానికి కారణమైన చిలుకలను ఒకే పంజరంలో ఉంచడం సరైన నిర్ణయమేనా? ఈ సంఘటన కథకు ఎలాంటి మలుపునిచ్చింది? ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మార్వలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.